అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. శ్రీచరణి విషయంలో వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. నిజంగా ఆవిడకి ఎలాంటి సపోర్ట్ చేయలేదు కూటమి సర్కార్ అంటూ వైసీపీనే ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో పడిన పరిస్థితి. ఏదైతే కూటమి సర్కార్ ఆవిడకి సహాయం చేసిన తర్వాత మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఈ విషయం పైన జనసేన అధికార ప్రతినిధి, ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. అంటే ఈవిడికి శ్రీచరణి గారికి అంత సహాయం చేసిన ఆల్రెడీ ఆవిడే డైరెక్ట్ గా చెప్పారు. లోకేష్ వెన్నంటే ఉన్నారని చెప్పి, ఆయనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, మాకు సపోర్ట్ చేశారు బాగా. నిజంగా ఈ విజయంలో ఆయనకి కూడా బాగా ఉందని ఆవిడ కరాఖండిగా మాట్లాడినా సరే, ఇంకా ఈ వైసీపీ ఆరోపణలు మాత్రం ఆగట్లేదు మేడం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ ఆరోపణలు అంత పెద్దగా పాపులర్ అయినట్టు లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా అంతా లోకేష్ గారు, వాళ్ళ మిసెస్, వాళ్ళ బాబు అక్కడికి వెళ్ళి ఏది మన క్రికెట్ మ్యాచ్ దగ్గరకు అనుకుంటా, బట్ బ్లూ కలర్ టీ షర్ట్స్ వేసుకొని వాళ్ళు తప్పట్లు కొడుతూ వాళ్ళు వీడియోలు తీస్తూ అవే బాగా ట్రోల్ అయినాయి, అవే బాగా హైలైట్ అయినాయి. అంటే మీడియా కొంచెం ఫాస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి సో ఎక్కువగా ఫోకస్ అయింది. అదే రకంగా క్రికెట్ అభిమాని సర్వసాధారణంగా మన పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే గద్దరన్న పాటలకు అభిమాని ఉంటుందో, అలాగా లోకేష్ గారు క్రికెట్ కి అభిమాని. అది ఎందుకంటే రాష్ట్రం కాదు దేశం గర్వించదగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు క్రికెట్ మహిళా టీం వాళ్ళు గొప్పగా కప్ కొట్టేసినారు. అంటే దేశవ్యాప్తంగా దాంట్లో మన ఆంధ్ర నుంచి ఒక అమ్మాయి, ఒక ఆడబిడ్డ, అది కూడా కడప బిడ్డ. అవును. సో వీఆర్ రియలీ ప్రౌడ్ అన్నమాట. అంటే ఆ ఏరియా నుంచి ఒక ఆడబిడ్డ అంత అథ్లెటిక్స్ నుంచి, లేకపోతే ఒక టోర్నమెంట్స్ నుంచి, ఒక స్టేట్ వైజ్ నుంచి, ఒక నేషనల్ వైజ్ దాకా వెళ్ళిపోవడం అనేది సచ్ గ్రేట్ థింగ్. అవును. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆడబిడ్డ అంటే ఆడబిడ్డలు ఏమన్నా చేయగలుగుతారు అనడానికి ఒక నాంది. ఇది ఫస్ట్ టైం అన్నమాట మహిళా క్రికెట్ టీము కప్ కొట్టడం అనేది. అవును. సో దీంట్లో రాజకీయం ఏంటది? దేశం మొత్తం తలెత్తుకునే పరిస్థితి కదా. చాలా మంది మహారాష్ట్ర వాళ్ళు కూడా మీ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అంట, మీకు ఈ ఆంధ్ర కూడా ఒక గర్ల్ దేర్ అంట అనుకుంటా ఏంటో మాకు కూడా చాలా మెసేజ్లు పెట్టినారండి. ఎందుకంటే ఢిల్లీ సుప్రీం కోర్ట్ నుంచి. సో సచ్ అ సింపుల్ సిటీ, చాలా సింపుల్ గా అన్నమాట. మనం తెలుసు కదా, మనం సర్వసాధారణంగా మనకు ఉండేటటువంటి మనం ఒక రేంజ్ కి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మనం జుట్లు ఎరబోసుకోవడం, అదిరిపోయి చీరలు కట్టడం, సింగిల్ స్టెప్స్ వేసేయడం, ఖరీదైన డ్రెస్సులు వేసేయడం, ఖరీదైన చెప్పులు, ఖరీదైన మెయింటెనెన్స్, మేకప్, గేకప్, ఇవన్నీ సర్వసాధారణం మహిళలకి. కానీ ఒక ఆడబిడ్డ, అబ్బా! భలే బిడ్డరా. దంగల్ అనే ఒక సినిమా ఏదో ఉంటది చూడండి, మన అమీర్ ఖాన్ గారి సినిమా. దాంట్లో ఇద్దరు ఆడబిడ్డలు ఉంటారు. అవును. అంటే ఒక జుట్టు కత్తిరించేసుకొని, అంటే ఒక కష్టపడే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే వాళ్ళ అందం మీద ఎప్పుడు ఫోకస్ చేయకూడదు. వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ ముఖంని ఎప్పుడు అద్దంలో చూసుకోకూడదు. అటువంటి పోరాటం ఉంటదండి. ఈ అమ్మాయి నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. అంటే ఒక వరల్డ్ కప్ కొట్టిందనే దానికంటే చాలా సింపుల్ గా ఉంది. సచ్ హంబుల్ గర్ల్. చాలా నిజాయితీగా, హానెస్ట్ గా అనిపించింది. సో దీంట్లో ఇంకా రాజకీయం ఏంటి? ఓ గ్రూప్ 1 పోస్ట్ ఇస్తారు, అది ఇవ్వాలా? ఎవరైనా ఇస్తారు. ఏముంది, వీళ్ళేమి ఇచ్చేది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ కాదు సార్, ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది సార్, ఇవ్వాలా? అరే ఆ అమ్మాయికి, సింధు గారికి కూడా మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద క్యాడర్ లో ర్యాంక్స్ ఇస్తారు వాళ్ళకి, ఇవ్వాలా? అందులోనూ వీళ్ళు వైసీపీ నాయకులు రామరెడ్డి కావచ్చు, ఇంకా కారమూరి వెంకటరెడ్డి గారు కావచ్చు, సో వీళ్ళంతా ఈవిడికి శ్రీచరణ్కి కూటమి ఏం సపోర్ట్ చేయలేదు, ఏం చేసిందని అంటే మాట్లాడుతున్నారు అసలు. సరే ఏం చేయలేదు అనుకోండి, అంత టీవీలో పబ్లిసిటీ ఇచ్చారు, ఊరుకుంటారా? 2.5 కోట్లు ఇస్తున్నామని చెప్పారు, నాకు ఇస్తున్నానన్నారు చంద్రబాబు గారు అని చెప్పింది అమ్మాయి. గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నానన్నారు. తర్వాత ఒక ఇంటి స్థలం, ఒక 5 సెంట్ల ఇంటి స్థలం కడపలో ఇస్తానన్నారు. సో కడప అంటే పాపం చంద్రబాబు గారికి అంత అవగాహన లేకపోవచ్చు, కానీ కడప బాగా తెలుసు కదా గౌరవ జగన్ రెడ్డి గారికి. ఆయన 5 సెంట్లు అంటే 5 ఎకరాలు ఇచ్చి ఉండొచ్చుగా. ఎంత ఇచ్చినా తక్కువేనండి, ఎంత ఇచ్చినా ఆ ఆడబిడ్డ పడిన కష్టం. వైసీపీ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం కూడా రాలేదు కనీసం. అసలు వైసీపీ వాళ్ళకి నిజంగా వాళ్ళ ఊరు కడప, కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీ, కులాభిమానం, మన కులంలో ఆ బిడ్డరా అని గొప్పగా చెప్పుకోవాలి సార్. సార్ మనం ఎన్ని చెప్పినా సార్, కులం అనేది ఒకటి ఉంటది సార్, అది లేదు అనేవి పిచ్చి మాటలు. నేను సుప్రీం కోర్టులో 100% సార్, 100%. నేను ఢిల్లీలో సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు ఒక అతను ఆ బూట్లు తుడుస్తా ఉండేవాడు ఎంట్రన్స్ లో. అప్పుడు మన గెటప్ చూసేసి మన ముఖం ఆంధ్ర గెటప్ అని కనిపెట్టేసినాడు. ఎందుకంటే అతను అమ్మ కాలు పెట్టు, ఉదర్ పావురకో అని కాలు పెట్టమన్నప్పుడు నై భయ్యా నేను పెడతానన్నా చెప్పులు ఇప్పి అక్కడ పెడితే చెప్పులు తుడిచినాడు. వాళ్ళు ఏం చేస్తారు,
కాళ్ళు డైరెక్ట్ గా అక్కడ పెట్టేసి కాళ్ళ దగ్గర ఉండి తుడిపించేసుకుంటారు. అది కూడా టైం వేస్ట్ అనుకుంటారు. కానీ ఆయన మనల్ని కాళ్ళని తాకకూడదు కదా! కానీ అక్కడేమవుతుందంటే ఆటోమేటిక్ గా మనం డస్ట్ అంతా పడిపోతుంది. లోపలికెళ్ళేటప్పుడు చాలా డిసిప్లైన్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా షూ క్లీనింగ్ అనేది ఉంటుంది. కామన్ థింగ్ లాగా. సో, మా సార్ చెప్పారు అక్కడ షూ క్లీన్ చేసుకొని రండి అని. ఆ! ఓకే సార్. ఓకే. మరి సార్ చెప్పినప్పుడు వినాలి కదా! నేనే తుడుచుకుంటాను, కర్చీఫ్ పెట్టి తుడుచుకుంటానంటే అవి బాగోదు కదా అక్కడ. సో, అక్కడ నేను తుడుచుకుంటున్నప్పుడు అతను ఎప్పుడైతే నేను బూట్లు ఇప్పి సాక్సులతో నుంచొని అప్పుడు క్లీన్ చేయండి పెద్దాయన అంటే, ఆయన అన్నాడు, "నువ్వు ఆంధ్ర నుంచి వచ్చినావు కదా బిల్లా" అంటే, "మీకు తెలుగు వచ్చా?" అన్నా. ఎందుకంటే సుప్రీం కోర్ట్‌లో ఎవరైనా తెలుగు మాట్లాడితే అలా ప్రాణం ఇలా లేచి వచ్చినట్టు ఉంటదని. "ఆ! తెలుసు" అన్నాను. అప్పుడు ఆయన అన్న ఒక మాట అండి. ప్రతిభా భారతి గారు. ఆవిడ ఒక దళిత మహిళ. ఆవిడ చీర చెంగు ఇలా కప్పుకొని స్పీకర్ పదవిలో కూర్చున్నారు. మీ అందరికీ గుర్తే కదా! మా బిడ్డ ఎలా ఉంటుంది అంటే, అదో చీర చెంగు ఇలా చుట్టుకొని స్పీకర్ స్థాయిలో గొప్పగా గర్జించిద్దబ్బా! మా పులి బిడ్డ. సుప్రీం కోర్ట్‌లో ఒక బూట్లు తుడిచేవాడు కూడా ప్రతిభా భారతి గారు నాకు అంటే నా బిడ్డ స్పీకర్‌లో గర్జించిద్దమ్మా స్పీకర్‌గా. తెలీదా అంటే, "మీ తాలూకానా?" అన్నా. అందరూ వెటకరించి నవ్వినారు. వెంటకరించి కానీ అతను చెప్పినాడు, "నా కులం బిడ్డ" అన్నాడు. సరే ఎక్కడ లేదు సార్ కులం. ఎక్కడ లేదు. అన్ని చోట్ల ఉంటుంది సార్. కానీ మనం కులాన్ని లోపల పెట్టి అందరికి సమన్యాయం చేయాలనే రాజకీయ తత్వంతో ముందుకు రావాలి సార్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ కడప, అందులోనూ రెడ్డి కమ్యూనిటీ. అప్పుడు మనం ఇంకెంత బాగా చూసుకోవాలి. వాళ్ళు పావలేస్తే మనం ముప్పావులు ఇవ్వాలి కదా! ఇలా పావలా ఇస్తే మనం ముప్పావులు ఇవ్వాలి. వాళ్ళేముంది వాళ్ళ లెవెల్‌కి ఆ గ్రూప్ అని ఉద్యోగం ఇచ్చినారు. మనం మన లెవెల్ పెద్దది గదా! సాక్షి ఎడిటర్‌గా ఇచ్చుకోవచ్చుగా. భారతీయ సిమెంట్‌కి సంబంధించిన ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా ఏదో ఇచ్చుకోవచ్చుగా పెద్ద పోస్టు. లేకపోతే అవన్నీ ఏముంది ఒక 5 ఎకరాల భూమి ఇవ్వచ్చు కదా! ఒక బిందాస్‌గా ఒక విల్లా కట్టించి గిఫ్టెడ్ బై జగన్ అని రాయించుకోవచ్చుగా. అది చెయ్యకుండా అవతలోడు ఇలా ఇచ్చినాడు, అలా ఇచ్చినాడు. పుల్లలెందుకండి? పోనీ ఇవ్వకపోతే మీ సాక్షిలోనే రాయండి. ఉత్తుత్తి మాటలు అని రాయండి. అదే గ్రూప్ 1 అసలు అందరి ముందు ప్రామిస్ చేసినారు కదా సార్. అది మూడో కంటికి తెలియకుండానా. ఇప్పుడు లోకేష్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ క్రికెట్ మీద చాలా ఎక్కువ అభిమానం ఉంది. సో చాలా మంది రెగ్యులర్ గా క్రికెట్ చూస్తుంటారు. కొంతమంది న్యూస్ చూస్తుంటారు. కొంతమంది భారతదేశం తరపు నుంచి ఆడుతున్నప్పుడు క్రికెట్ అన్న అభిమానం ఉన్నా లేకపోయినా రెగ్యులర్ గా క్రికెట్ చూడని వాళ్ళు మా బోటు వాళ్ళు కూడా బాగా ఆడినారు. ఆడపిల్లలు కష్టపడుతుంటే అసలు ఎంత సంతోషంగా అసలు అంత గొప్ప విజయాన్ని చేకూరుస్తుంటే వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అనిపించలేదండి. చాలా ప్రౌడ్ అనిపించిందండి. ఆ టీంలో మనం కూడా ఉంటే బాగుండు అనిపించింది ప్రతి ఒక్కరికి. చూడు చూసి నేర్చుకో ఆడబిడ్డలు చూడు ఎలా ఉన్నారో ఇలాగ మేకప్‌లు రాయి జుట్లు ఇరబూసుకోలా భారతదేశ పరువుని నిలిపినారు. ఈ రోజు ఆ బిడ్డను చూస్తే ఎంత బ్రాండ్ అంబాసిడర్ అండి. ఒక సీఎంని కలవడానికి ఎవరైనా అలా వస్తారా అండి? ఇంత ఖరీదైన డ్రెస్సులు వేసుకొని బిల్డప్‌లు కొట్టొస్తారు. ముఖం మీద పౌడర్ కూడా రాసుకోలేదు సార్. ఎంత బంగారం అంటే అసలు ఒక మట్టిలో పుట్టిన మాణిక్యమా ఆ తల్లి అనిపించింది సార్. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది సార్. ఆ అమ్మాయి అలాగే ఉండాలి. అలాగే ఎదగాలి. అలాగే ఉంటారు కదా మేడం. సార్ అసలు నిజం సార్ 100%. తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం కాదు. ఇది భారతదేశ చరిత్రలో మిగిలిపోయేటటువంటి ఒక అద్భుత ఘట్టం. ఈ ఘట్టంలో మన అదృష్టం, అందున ఆంధ్ర రాష్ట్ర అదృష్టం కడపకి సంబంధించిన ఒక బిడ్డ. అంటే కడప అంటే నిన్న మొన్న నేను కడప కోర్ట్‌లో కేస్ చేయడానికి వెళ్ళాను సార్ రాయచోటి కోర్ట్‌లో. కడపలో వెంకటేశ్వర స్వామి తొలి గడప అని ఒక ఏరియా ఉంటుంది సార్. అంటే వెంకటేశ్వర స్వామి తొలి గడప కడప ఏరియా అంటారు. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అది చూసినాను సార్. కడప నుంచి ఒక అద్భుతమైన ఆణిముత్యం భారతదేశ వ్యాప్తంగా దశ దిశలా తన పేరుని నింపి అంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక క్రికెట్ ప్లేయర్ కూడా ఉన్నారు అంటే ఇంకెంత గొప్పగా క్రికెట్ స్టేడియం కట్టాలి సార్ కడపలో. మనకి బోల్డ్ డబ్బు ఉండాది కదా! ఒక 10 ఎకరాలు భూమి అట్టా వదులు. క్రికెట్ స్టేడియం కట్టు. ఆడబిడ్డలకి ఫ్రీ పెట్టించు. చక్కగా ఆడుకుంటారు. వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వు. క్రికెట్ టీమ్‌లో ఆడే పిల్లలకి నెలకి 10,000 ఇస్తున్నాం. కాలేజీలో అటెండెన్స్ మీకు వేయిస్తాం. అంటూ ప్రోత్సహించండి. అందరు బిడ్డలు ముందుకొస్తారు సార్. అందరికీ ఆడాలని ఉంటది. కానీ అవకాశాలు ఉండని వాళ్ళు చాలా మంది ఉంటది. అదే రకంగా డబ్బు లేని ఇబ్బందులు ఉంటది. ఆ తల్లి పొలాలు అమ్మితే ఆ బిడ్డ ఎలా ఉందో చూసినారు సార్. 'దంగల్' సినిమాలో హీరోయిన్ లాగా ఉంది సార్ ఆ పిల్ల. నిజంగా ఎంత ఇన్నర్ బ్యూటీ ఆ అమ్మాయిలో ముఖంలో కనపడిందంటే చూసి నేర్చుకో అని నేను చాలా మంది పిల్లలకి చెప్పినాను. ఊరికే పూసుకుంటారు కెంటాలు మేకప్‌లు. అట్టా జుట్టుకి నూనె రాసుకునే చరిత్ర అంతరించిపోయింది సార్. జడలు వేసుకునే వాళ్ళు ఒక నలుగురు, ఐదుగురు ఉంటారేమో అనిపించే పరిస్థితికి తీసుకొచ్చినారు సార్. సో, ఇటువంటి పరిస్థితుల్లో అట్లాంటి ఆణిముత్యాలు అలా బయటకొస్తూ ఉంటుంటే క్రికెట్ మీద
అంటే ఎక్కడ ఎన్ని వికెట్లు తీయాలి, ఎన్ని రన్స్ చేయాలి, వీటి మీద శ్రద్ధ ఉండాలి కానీ తమరి ముఖార విందం మీద కారు, తమరి మెయింటెనెన్స్ మీద కాదు అనేది మరొక్కసారి సార్. అమ్మాయి వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ నిజంగా హార్ట్ టచింగ్ సార్. సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. Thank you. తర్వాత అసలు రియల్లీ ఐ ఇంప్రెస్డ్ సార్. థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది రజనీ గారు అనాలిసిస్. చాలా రోజుల తర్వాత రజనీ గారు చాలా మనస్ఫూర్తిగా సిగ్గుపడుతూ ఒక పక్క మెసేజ్ ఇస్తూ ఆవిడ్ని పొగుడుతూ ఆవిడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మాట్లాడారు. సో రజనీ గారి కామెంట్స్ గురించి మీరేమనుకుంటారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.